ఈ వర్గాల ఓటర్ ఇంకా తన వైపు టర్న్ కావాలంటే పాలన అంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా. పాలన చేసుంటే తెలుస్తుంది. సరే ప్రతి ప్రభుత్వంలో కూడా కాపులు ఉంటారు, నాయకులు ఉంటారు, మంత్రులు ఉంటారు. కానీ కాపు నాయకుడిగా ఒక వ్యవస్థ ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేసి సెట్ కాలే. ఇప్పుడు ఒకటి తన కులాన్ని పోలరైజ్ చేయగలిగాడు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మంచి పాలన అందిస్తగలుగుతున్నాడు అనేటటువంటిది. ఇప్పటిదాకా ఒకప్పుడు చంద్రబాబుకి పేరు ఎట్లా ఉందో అట్లాంటి పేరు తను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు తన శాఖల ద్వారా. మూడో వైపున వచ్చేటప్పటికి తన బ్యాచీని ఆర్థికంగా స్థితివంతుల్ని చేస్తున్నాడు. మిగతా వర్గాలతో ఇప్పుడు ఈ పవర్ ఉంది కాబట్టి మిగతా వర్గాలతో కలుస్తున్నారు ఇప్పుడు. అంతే కదా. ఇప్పటిదాకా కాపు సామాజిక వర్గం అంటే మిగతా వర్గాలతో కలుపుకెళ్ళగలింది కాస్త ఇప్పుడు కలుపుకెళ్తున్నారు. ఎందుకు? పవర్ ఉంది కాబట్టి. ఇదివరకు పవర్ లేదు కాబట్టి మిగతా వాళ్ళు కలుపుకెళ్ళి ఏం చేయాలి బేసిక్గా. ఇప్పుడు అలా కలుపుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రతి జనసేన గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మిగతా సామాజిక వర్గాలను కలుపుకుంటున్నారు కదా. ఇది కొంత టైం తీసుకుంటుంది. ఈ టైం దాకా కూడా ఆ ఒద్దిక ఆ ఇది చూపెడితే రేపు ఫ్యూచర్లో వచ్చినప్పుడు అప్పుడు ఇదిగో నేను అంత లాయల్గా ఉన్నాను, మీరు అంటే జగన్ అనేవాడిని బూచిగానే చూపెడతారు. ఇటు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా బూచిగానే చూపెడతారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం చంద్రబాబుకే ఉందంటారు అని. రేపు పొద్దున ఒకవేళ జగన్ తీసుకొస్తే మళ్ళీ విధ్వంసం అయిపోతుందేమో కాబట్టి అంతకైతే నాకు ఓటేయండి అని ఫ్యూచర్లో అడుగుతాడు.